వెల్కమ్ బ్యాక్ డిప్రెస్డ్ వాయిస్. అయితే మీకు ఇవాళ ఒక అద్భుతమైన పుస్తకాన్ని పరిచయం చేస్తా. ఆ పుస్తకం వచ్చేసి ద రివల్యూషన్ టాక్స్ ఆన్ కబీర్. ద రివల్యూషన్ టాక్స్ ఆన్ కబీర్. అసలు ఈ పుస్తకాన్ని నేను ఒక 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్ బుక్ ఫేర్లో కొన్నా. అది కూడా సగం రేటుకే. అంటే నేను కొనేటప్పటికి కూడా ఇది సెకండ్ హ్యాండ్ పుస్తకమే కాబట్టి వాళ్ళు నాకు సగం రేటుకి ఇచ్చేసారు. సో నేను ఈ పుస్తకాన్ని పరిచయం చేయడానికి కారణం ఏంటంటే ఇందులో కొన్ని అద్భుతమైన చాప్టర్లు ఉన్నాయి. ముఖ్యంగా దేవుడికి సంబంధించింది. సో మనకి ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. అది కొందరికి సంతృప్తినిచ్చింది, కొందరికి సంతృప్తిని ఇవ్వలేదు ఇప్పటికి కూడా. సో ఆ ప్రశ్న ఏంటంటే అందరికీ తెలుసు, దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉన్నాడా లేడా, ఒకవేళ ఉంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు. సో దానికి సంబంధించి మనం ఒక నాస్తికులు ఆస్తికులు అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు ఒకవైపు చర్చా గోష్ఠులు నడుపుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మేధావులు, అది సైంటిఫిక్ టెంపర్ కలిగిన వాళ్ళు, ఇంకోటి స్పిరిచువాలిటీ కలిగిన వాళ్ళు. సో వీళ్ళ మధ్యలో కూడా చర్చలు వాదోపవాదాలు నడుస్తూ ఉంటాయి. సో ఫైనల్లీ కబీర్ ఏం చెప్తున్నాడు దేవుడి గురించి. సో ఇందులో దేవుడి అడ్రస్ కూడా కబీర్ చెప్తాడు, దేవుడు ఏడుంటాడు అనేదానికి. సో చూద్దాం. ఈ పుస్తకం వచ్చేసి పూర్తిగా ఇంగ్లీష్లో ఉంది. నార్మల్ ఇంగ్లీష్, పెద్ద కఠినమైన పదాలు కూడా ఏం లేవు. సో ఎవరు చదివినా అర్థమైపోతుంది. సో దేవుడి గురించి కాదు, చాలా చాప్టర్స్ ఉన్నాయి, అద్భుతమైన చాప్టర్స్. ఎక్కడైనా దొరికితే చదవండి. పుస్తకం పేరు వచ్చేసి ద రివల్యూషన్ టాక్స్ ఆన్ కబీర్. అయితే నేను తెలుగులో మాత్రమే చదివి వినిపిస్తా. చూడండి ఏమంటున్నాడు అంటే, దేవుడు నువ్వు నా కోసం వెతుకుతున్నావా, డోంట్ గో ఫార్ అవే. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు నా గురించి ఎక్కడెక్కడికో తిరిగి వెతకాల్సిన అవసరం లేదు. బికాస్ గాడ్ సేస్ ఐ ఆమ్ హియర్. ఎందుకంటే దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ఇక్కడనే ఉన్నారా నాయన అని. అయితే ఎక్కడెక్కడ ఉన్నాడో చూద్దాం. ఐ ఆమ్ ఇన్ ద నెక్స్ట్ సీట్. అంటే నేను నెక్స్ట్ సీట్లోనే ఉన్నా, పక్క సీట్లోనే ఉన్నా. యువర్ షోల్డర్ ఈజ్ అగెనెస్ట్ మైన్. నీ షోల్డర్, నీ భుజాలు ఏవైతే ఉన్నాయో నాకు కాస్త వ్యతిరేక దిశలో ఉన్నాయి. నువ్వు ఇటువైపు జరిగితే నేను నీకు కనిపిస్తా. సో నువ్వు నా కోసం ఎక్కడెక్కడికో వెతకాల్సిన అవసరం లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ యువర్ వైఫ్. నేను నీ భార్య లోపల ఉన్నా, నేను నీ స్నేహితుని లోపల కూడా ఉన్నా. నేను నీ పిల్లలు ఆడుకునే వీధి ఉంటుంది కదా, ఆ వీధిలో కూడా నేనున్నా. నువ్వు నా గురించి నువ్వు ఎక్కడెక్కడికో వెతకాల్సిన అవసరం లేదు. నేను నీ యొక్క స్నేహితునిలో ఉన్నా, నీ శత్రువులో కూడా ఉన్నా. వింటున్నారా? నేను నీ యొక్క స్నేహితుని లోపల ఉన్నా, నీ యొక్క శత్రువు లోపల కూడా ఉన్నా. కానీ నువ్వు నన్ను గమనించట్లేదు. నువ్వు ఎక్కడెక్కడికో వెతకాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడే ఉన్నా అని దేవుడు చెప్తా ఉన్నాడు. బికాస్ హీ ఈజ్, ఎందుకంటే నేను ఇక్కడే ఉన్నా. హీ ఈజ్ ఇన్ దిస్ బర్డ్ సింగింగ్ అండ్ ఇన్ ద ట్రీస్. అంటే ఇక్కడ పక్షులు అరుస్తూ ఉన్నాయి కదా, పాడుతూ ఉన్నాయి కదా, నేను వాటి పాట లోపల కూడా ఉన్నా. చెట్లు ఉన్నాయి కదా, నేను ఆ చెట్ల లోపల కూడా ఉన్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. సో నువ్వు నన్ను ఎక్కడెక్కడికో వెతకాల్సిన అవసరం లేదు. నేను ఈ పక్షులు పాడే పాట లోపల ఉన్నా, ఈ చెట్ల లోపల కూడా ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఇన్ మీ అండ్ ఇన్ యూ. నేను నీ లోపల ఉన్నా, నా లోపల కూడా ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఎస్ హీ ఈజ్ ఇన్ ద నెక్స్ట్ సీట్. అవును, దేవుడు అనేవాడు నీ పక్క సీట్లోనే ఉన్నాడు, కాస్త నీ భుజాలు మాత్రం అడ్డుగా ఉన్నాయి. హీ ఈజ్ ఇన్ యువర్ నైబర్. అంటే దేవుడు నీ పక్క అంటే మన ఇంటి పక్కల వాళ్ళు కానీ, లేకపోతే మన స్నేహితులు బంధువులు కానీ. సో హీ ఈజ్ ఇన్ యువర్ నైబర్ అంటే దేవుడు నీ చుట్టుపక్కల వాళ్ళ లోపల కూడా ఉన్నాడు. సో దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నీ చుట్టుపక్కల వాళ్ళ లోపల కూడా ఉన్నా, నువ్వు ఎక్కడెక్కడికో వెతకాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే అండ్ వేర్ ఆర్ యూ గోయింగ్ టు సీక్ హిమ్. నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎందుకు ఎతుకుతున్నావు. పీపుల్ గో ఫార్ అవే. అంటే ప్రజలు ఎక్కడెక్కడికో దూరంగా పోతుంటారు. అది ఎక్కడంటే దే ట్రావెల్ టు ద హిమాలయాస్, దే ట్రావెల్ టు ద టిబెట్ అంటున్నాడు. ఏమంటారు అంటే దే ట్రావెల్ టు ద హిమాలయాస్, దే ట్రావెల్ టు ద టిబెట్. అంటే ప్రజలు దేవుణ్ణి వెతకటానికి ఎక్కడిక్కడికో వెళ్తుంటారు. వాళ్ళు అవసరమైతే హిమాలయాలకు కూడా వెళ్ళిపోతారు, అవసరమైతే టిబెట్ వరకు వెళ్ళిపోతారు. కానీ దేవుడు అనేవాడు నీ స్నేహితుని లోపలనే ఉన్నాడు, నీ పిల్లల లోపలనే ఉన్నాడు, ఆ పిల్లలు ఆడుకునే వీధి లోపల ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు, నీ శత్రువు లోపల ఉన్నాడు, నీ స్నేహితుని లోపల ఉన్నాడు, నీ చుట్టుపక్కల వాళ్ళ లోపల కూడా ఉన్నాడని ఇక్కడ కబీర్ చాలా నీట్గా చెప్తా ఉన్నాడు. దేవుడు ఎక్కడెక్కడో లేడరా, హిమాలయాలు కాదు, టిబెట్ కాదు, నీ పక్కలే ఉన్నాడు. కానీ చాలామంది దేవుడు అక్కడున్నాడేమో అని చెప్పి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, హిమాలయాలకు వెళ్తారు, టిబెట్కి వెళ్తారు, ఇంకెక్కడెక్కడికో చూడ్డానికి వెళ్తారు, అక్కడెక్కడో ఉన్నాడని. సో దేవుడు ఎక్కడో లేడు, నీ లోపలే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడని కబీర్ కూడా చెప్తా ఉన్నాడు. దే సెర్చ్ ఇన్ ద పాస్ట్. అంటే దే సెర్చ్ ఇన్ ద పాస్ట్ అంటే చాలామంది గతంలో వెతుకుతారు. అంటే
దేవుడు ఎక్కడో ఉండే అంటే ఎవడో ఏదో చెప్తారు చాలామంది, ఇంతకుముందు అక్కడ ఉండే అని, ఆయనకు సంబంధించిన ఆధారాలు కానీ అవి కానీ అంటే చాలామంది ప్రజెంట్ నువ్వు ఉన్న చోట వెతకట్లేదు. దేవుడు నీ లోపల ఉన్నాడు, నీ పక్కలో ఉన్నాడు, నీ స్నేహితుని లోపల ఉన్నాడు, ఒక చెట్టు లోపల ఉన్నాడు, ఒక పక్షి పాడే పాట లోపల కూడా ఉన్నాడు. కానీ చాలామంది ది సెర్చ్ ఇన్ ద పాస్ట్, అంటే వాళ్ళ గతంలోనే వెతుకుతున్నాడు తప్ప వాళ్ళ ముందున్న ప్రజెంట్ ఇప్పుడు మాత్రం వెతకట్లేదు, పక్కలున్న దానిలోనే ఉన్నాడని వెతకట్లేదు. సో అది ఇంకోటి ఏంటంటే వేదాస్ అండ్ ఇన్ ద బైబిల్ అండ్ ఇన్ ద ఖురాన్ యాజ్ ఇఫ్ గాడ్ హ్యాస్ కేస్డ్ టు బీ. సో చాలామంది వేదాల్లో ఉన్నారని ఒకరంటే, ఒకరేమో ఏమంటున్నాడు వేదాస్ ఇన్ ద బైబిల్, కొందరేమో వేదాలలో ఉన్నారంటే, కొందరేమో బైబిల్లో ఉన్నారని, కొందరేమో ఖురాన్లలో ఉన్నారని. సో ఇట్లా గతంలోనే వెతుకుతున్నాం తప్ప ప్రస్తుతం మనం ఇక్కడ ఉంటున్నాం, ఇప్పుడు ఎందుకు వెతకట్లేదు, నీ లోపల నా లోపల ఉన్నాడని కబీర్ చాలా నీట్గా చెప్తా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే కబీర్ సేస్ హీ ఈస్ హియర్, హీ ఈస్ నౌ. కబీర్ ఏమంటున్నాడంటే దేవుడు ఇక్కడనే ఉన్నాడు, ఇప్పుడే ఉన్నాడు, నువ్వు ఎక్కడికో వర్తమానం కాదు భవిష్యత్తులోకి వెళ్ళి ఎందుకు వెతుకుతున్నావు? సో దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే టు లుక్ ఫర్ హిమ్ సమ్వేర్ ఎల్స్, హీ జస్ట్ అవే టు అవాయిడ్ హిమ్. నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు అంటే దేవుణ్ణి నువ్వు అవాయిడ్ చేస్తున్నావు. అంటే నువ్వు అంత దూరం వెళ్తున్నావు, ఎక్కడెక్కడికో హిమాలయాలకు టిబెట్కి వెళ్తున్నావు తప్ప నువ్వు ఇక్కడే వెతుకుతా ఆయన నీకు ఇక్కడనే దొరుకుతాడు. సో నువ్వు అక్కడ వెళ్ళడం అనేది నీకు ఒక టైం వేస్ట్ వ్యవహారం. కాబట్టి అక్కడ నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి అవాయిడ్ చేస్తున్నావు, ఇక్కడ ఉన్న దేవుణ్ణి నువ్వు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్తున్నావు, కాబట్టి నువ్వు దేవుణ్ణి అవాయిడ్ చేస్తున్నావు అని కబీర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దట్స్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్, అంటే అట్లా వెళ్ళడం అనేది నువ్వు దేవుని నుంచి తప్పించుకోవడం లాంటిది. సో నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉన్నాడు, పిల్లలు ఆడుకునే స్ట్రీట్లో ఉన్నాడు, అవి పాడే పాటల్లో ఉన్నాడు, చెట్లలో కూడా ఉన్నాడు. సో నువ్వు ఇక్కడ వెతకాల్సింది, నువ్వు అక్కడెక్కడికో వెళ్ళాల్సింది కాదు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్తే కనుక దేవుణ్ణి నువ్వు అవాయిడ్ చేస్తున్నట్టే లెక్క. ఇంకోటి ఏంటంటే లుకింగ్ ఫర్ హిమ్, యు ఆర్ బిఫోరింగ్ యువర్ సెల్ఫ్, లుకింగ్ ఫర్ హిమ్ సమ్వేర్ ఎల్స్, జస్ట్ అవే ఫ్రమ్ అవాయిడ్ హిమ్. People go to the temples and synagogues and the churches just to avoid him because he is there in the houses. సో ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాడు, పీపుల్ గో టు ద టెంపుల్స్, ప్రజలు టెంపుల్స్కి వెళ్తారు. ఇంకొకటి ఏంటంటే అండ్ టు ద సినగాగ్స్, అంటే మసీదులో కూడా వెళ్తూ ఉన్నారు, అండ్ టు ద చర్చెస్, అంటే చర్చిలో కూడా వెళ్తూ ఉన్నారు, జస్ట్ టు అవాయిడ్ హిమ్. సో ఏం చెప్తున్నారంటే ఫైనల్లీ దేవుణ్ణి మీరు అవాయిడ్ చేయడానికి మాత్రమే, దేవుణ్ణి మీరు పక్కన పెట్టి అవాయిడ్ చేయడానికి మాత్రమే చాలామంది టెంపుల్స్కి వెళ్తూ ఉన్నారు, చాలామంది చర్చిలకు వెళ్తూ ఉన్నారు, మసీద్లకు కూడా వెళ్తూ ఉన్నారని ఇంకా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో మీరు అక్కడికి ఎక్కడికో వెళ్తున్నారంటే మీరు ఇక్కడ ఉన్న దేవుణ్ణి మీరు అవాయిడ్ చేస్తున్నారు, నీ పక్కలో ఉన్న దేవుణ్ణి నువ్వు అవాయిడ్ చేస్తున్నావు. సో నువ్వు ఫస్ట్ నువ్వు ఇక్కడ పక్కనే ఉన్నాడు, నువ్వు అక్కడ వెళ్ళడం అనేది నువ్వు దేవుని అవాయిడ్ చేస్తున్నట్టే. బికాస్ హీ ఈస్ దేర్ ఇన్ ద హౌసెస్. ఏం చెప్తున్నాడు అంటే దేవుడు అనేవాడు నీ ఇంటి లోపల కూడా ఉన్నాడు రా అయ్యా అని చెప్తున్నాడు కబీర్. ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, గుడులు చర్చిలు మసీదులు అవన్నీ అవసరం లేదు, దేవుడు అనేవాడు వెతికితే నీ ఇంట్లో కూడా కనిపిస్తాడు, నీ ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడని కబీర్ చెప్తా ఉన్నాడు. హీ ఈస్ ఇన్ యువర్ ఎవ్రీ బ్రీత్, హీ ఈస్ ఇన్ యువర్ ఎవ్రీ బ్రీత్, నీ ప్రతి ఒక్క శ్వాసలో కూడా దేవుడు ఉన్నాడు. వింటున్నారా? కబీర్ చాలా నీట్గా చెప్తా ఉన్నాడు, దేవుడు ఎక్కడెక్కడో లేడు, నువ్వు పీల్చే ప్రతి శ్వాసలో మనం పీలుస్తూ ఉంటాం, వదులుతూ ఉంటాం గాలి, సో ఆ గాలి లోపల కూడా దేవుడు ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ యువర్ ఎవ్రీ బ్రీత్, యూ నీడ్ నాట్ గో టు ఎనీవేర్, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కమ్ హోమ్ అండ్ యూ విల్ ఫైండ్ హిమ్, నువ్వు వెనక్కి వచ్చేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ నువ్వు ఇంట్లోనే వెతుకు, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. డు నాట్ గో టు ఎనీవేర్, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హీ ఈజ్ ఇన్ ద బ్రిడ్జ్ దట్ కమ్స్ అండ్ ప్లేస్ విత్ యువర్ హెయిర్, అంటే దేవుడు అనేవాడు గాలి ఉంది కదా, ఆ గాలి లోపల కూడా ఉన్నాడు, ఆ గాలి ద్వారా వచ్చి నీ వెంట్రుకలు ఉన్నాయి కదా, నీ వెంట్రుకలతో ఆట కూడా ఆడుకుంటా ఉన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు గాలిలో కూడా ఉన్నాడు. సో దేవుడు నీ కుర్రలను తాకిపోతా ఉన్నాడు, నీ వెంట్రుకలను తాకిపోతా ఉన్నాడు, కానీ నువ్వు గమనించట్లేదు, నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు దేవుని వెతకడానికి. ఇంకోటి ఏంటంటే అండ్ హీఈస్ ఇన్ ద లేక్, ఆయన సముద్రంలో, ఆయన సరస్సులో కూడా ఉన్నాడు. దేవుడు అనేవాడు నీటిలో కూడా ఉన్నాడు, అంటే సరస్సులో కూడా ఉన్నాడు. ఇంకోటి అండ్ హీ ఈజ్ ఇన్ ద
స్టార్ట్ లుకింగ్ ఫర్ హిమ్ ఎట్ క్లోజ్ క్వార్టర్స్. ఇంకోటి అండ్ హీ ఈస్ ఇన్ ద సన్ రైజెస్ డాన్సింగ్ ఇన్ యువర్ ఫేస్. అంటే సన్ రైజెస్ డాన్సింగ్ ఇన్ యువర్ ఫేస్ అంటే దేవుడు పొద్దున్నే వచ్చే సూర్యకిరణాల ద్వారా సూర్యకిరణాల లోపల కూడా ఉన్నాడు. అతనుని సూర్యకిరణాలు నీ శరీరం మీద పడుతున్నాయంటే దేవుడు నేరుగా వచ్చి నీ శరీరం మీద పడి డ్యాన్స్ కూడా చేస్తూ ఉన్నాడు. అర్థమైందా? దేవుడు సూర్యకిరణాల లోపల కూడా ఉన్నాడు. సో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆయన నీ మొహం మీద పడి నిన్ను తాకుతా కూడా ఉన్నాడు. కాబట్టి దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నీ చుట్టే ఉన్నాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదని కబీర్ చెప్తా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆర్ యూ లుకింగ్ ఫర్ మీ, ఐఎమ్ ఇన్ ద నెక్స్ట్ సీట్, యువర్ షోల్డర్ ఈజ్ అగైనెస్ట్ మైన్. సో ఇదే చెప్తున్నాడు ఫైనల్గా, నువ్వు నా కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు, నేను నీ పక్కనే ఉన్నా, జస్ట్ నీ భుజం మాత్రమే నాకు వ్యతిరేక దిశలో ఉంది, కాస్త నువ్వు ఇటువైపుగా మారితే నేను నీ పక్క సీట్లోనే కూర్చున్నాని కబీర్ చెప్తా ఉన్నాడు. సో ఇది అద్భుతమైన పుస్తకం, ఎంత అద్భుతమైన వివరణ కదా. మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం, దేవుడు ఆడున్నాడు ఈడున్నాడు అని. సో పక్కన ఉన్న మన స్నేహితుల లోపలనే ఉండొచ్చు, ఈ చీకట్లోనే ఉండొచ్చు, ఈ వెలుతురులోనే ఉండొచ్చు, కానీ మనం ఎందుకు వెతకలేకపోతున్నాం, మనం ఎందుకు కనుగొనలేకపోతున్నాం? ఎక్కడో పవిత్ర గ్రంథాలలో పురాణాల్లో లేడు ఎక్కడో దేవుడు అనేవాడు, సాటి మనిషిలోనే ఉన్నాడు. ఆ సహాయం చేసే గుణంలో ఉంది. మనం పొద్దున లేస్తే మనకు తాకే సూర్యకిరణాల లోపల ఉన్నాడు, బయటికి వెళ్తే మన నెత్తికి తాకే శరీరానికి తాకే గాలి లోపల కూడా ఉన్నాడు. సో మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు దేవుడి గురించి. ఖచ్చితంగా మన పిల్లల లోపలనే ఉన్నాడు, మన ఇంటి వీధిలోనే ఉన్నాడు, మన ఇంట్లోనే ఉన్నాడు. కానీ మనం దేవుణ్ణి అవాయిడ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ వెతకాల్సింది పోయి. సో ఇన్ యువర్ ఎవ్రీ బ్రీత్ అంటూ ఉన్నాడు. అంటే ఇన్ యువర్ ఎవ్రీ బ్రీత్ అంటే దేవుడు నీ ప్రతి శ్వాసలో ఉన్నాడు. నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాస, సో ఇట్లా గాలి పీల్చుకోవడం, గాలి వదలడం, సో ఇందులో కూడా దేవుడు ఉన్నాడు. కానీ నువ్వు ఎందుకు వెతకలేకపోతున్నావు? నువ్వు వెనక్కి పోకు, గడిచిపోయిన కాలానికి పోకు, నువ్వు వెతకడానికి ప్రస్తుతం ఉన్న ఈ కాలంలోనే వెతుకు, ఖచ్చితంగా దేవుడు ఇన్ని ఉన్నాడని కబీర్ అద్భుతమైన వివరణ ఇచ్చిండు. సో ఇట్లాంటివి ఇంకా చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఒకటొకటిగా నేను మీకు కొత్త పుస్తకాలను ఏమన్నా ఉంటే చెప్తా ఉంటా. సో జస్ట్ మీరు చేయాల్సిందల్లా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.